హాయ్ అండి, వెల్కమ్ టు క్యూట్ క్యాండిల్ క్రియేషన్. ఈ వీడియోలో టీ లైట్ క్యాండిల్స్ తయారు చేయడానికి కావాల్సిన కంప్లీట్ మెటీరియల్ అండ్ ఎలా తయారు చేయాలి అని చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కొత్తగా ఏమైనా తెలుసుకున్నారు లేదా నేర్చుకున్నారు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్యాండిల్ విక్ తయారు చేయడానికి థ్రెడ్ తీసుకోవాలి. ఇది నార్మల్ థ్రెడ్ కాదు, విక్స్ చేయడానికి సపరేట్గా థ్రెడ్ ఉంటుంది. ఈ థ్రెడ్తో విక్ తయారు చేసుకుని ఈ విక్ హోల్డర్లో పెట్టుకోవాలి. విక్ హోల్డర్లో పెట్టిన తర్వాత కటింగ్ ప్లేర్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు విక్ స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ గ్లౌజెస్. వ్యాక్స్ చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే గ్లౌజెస్ వేసుకోవాలి. ఇవి అల్యూమినియం టీ లైట్ క్యాండిల్ కప్స్ అండ్ వ్యాక్స్. నెక్స్ట్ గ్లూగన్. టీ లైట్ క్యాండిల్స్ చేయాలి అంటే ఇది ఖచ్చితంగా కావాలి. ఇది కాకుండా డబుల్ సైడెడ్ స్టిక్కర్స్ ఉంటాయి. క్యాండిల్స్ చేయడానికి సపరేట్గా ఉంటాయి. అవి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. 60 పీస్ వచ్చి 250 రూపీస్, అంటే ఈచ్ వన్ 4 to 5 రూపీస్ పడుతుంది. 5 రూపీస్కి ప్లెయిన్ టీ లైట్ క్యాండిలే వస్తుంది మనకి. కాబట్టి గ్లూ గన్ అయితే బెస్ట్. మనం వ్యాక్స్ మెల్ట్ చేసుకునే ముందే అల్యూమినియం కప్స్ని రెడీగా పెట్టుకోవాలి. విక్ చేసుకుని దాన్ని విక్ బేస్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత అల్యూమినియం కప్స్కి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న విక్ ఉంది కదా, దాని బేస్కి గ్లూని పెట్టి గట్టిగా స్టిక్ చేయాలి. అప్పుడు విక్ పక్కకు వెళ్లకుండా చక్కగా మధ్యలో స్టిక్ అవుతుంది. ఇలా గ్లూ గన్తో స్టిక్ చేసుకోకపోతే విక్ బేస్ మూవ్ అవుతుంది. వ్యాక్స్ పోసినప్పుడు వ్యాక్స్ అంతా కింద ఉండిపోయి పైన విక్ ఉంటుంది. కంప్లీట్గా బర్న్ అవ్వదు. అలా కంప్లీట్గా బర్న్ అవ్వకపోతే వ్యాక్స్ అలానే కింద మిగిలిపోతుంది. ఎప్పుడు విక్ లెంత్ ఎక్కువగా ఉంచుకుంటేనే బెటర్. వ్యాక్స్ కంప్లీట్గా కూల్ అయ్యాక కావాలి అంటే మనకు ఎంత లెంత్ కావాలో అది చూసి కట్ చేసుకోవచ్చు. లేదంటే విక్ షార్ట్ అయిపోయిందంటే కనీసం మనం వెలిగించుకోవడానికి కూడా కుదరదు. ప్రజెంట్ అయితే టీ లైట్ క్యాండిల్స్ ఏమీ ఆర్డర్స్ లేవు కాబట్టి వీడియో కోసమని జస్ట్ 6 టీ లైట్ క్యాండిల్స్ మాత్రమే చేస్తున్నాం. నెక్స్ట్ కంప్లీట్గా వ్యాక్స్ మెల్ట్ అయిన తర్వాత వీటిని అల్యూమినియం కప్స్లో పోసేసుకోవాలి. హీట్కి కొంచెం క్యాండిల్ విక్ అనేది బెండ్ అవుతుంది, ఏం పర్వాలేదు. ఒక 10 మినిట్స్ తర్వాతకి మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు. డ్రై అయిన తర్వాతకి మనకి కావాల్సినంత లెంత్లో ఉంచుకొని క్యాండిల్ విక్ని కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్లెయిన్ టీ లైట్ క్యాండిల్స్ తయారు చేసుకునే పద్ధతి. ఇది కాకుండా ఇందులోనే కలర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ కూడా వేసుకోవచ్చు అండ్ ఫ్లవర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. కమింగ్ వీడియోస్లో అవి ఎలా తయారు చేయాలనేది కూడా చూపిస్తాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.